దేశ విదేశాలు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన నీరు మట్టితో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి పవిత్ర నీరు మట్టిని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చల్లారు. విహంగ వీక్షణం ద్వారా శంకుస్థాపన ఏర్పాట్లు పరిశీలించి వచ్చిన ఆయన ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. మరికొన్ని గంటల్లోనే అమరావతి శంకుస్థాపన కూడా జరగబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకసారి ఈరోజు నేను పోయింది మన రాష్ట్రంలో అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి, దేశంలో పవిత్ర స్థానాల నుంచి, అదే మరిగా విదేశాల నుంచి కూడా నీరు మట్టి పవిత్రంగా తీసుకొచ్చారు, పూజలు చేసి తీసుకొచ్చారు, పవిత్ర ప్రదేశాలను తీసుకొచ్చారు. అవన్నీ మిక్స్ చేసి మొత్తం ఇప్పుడు నేను హెలికాప్టర్ ద్వారా ఎక్కడికక్కడ వచ్చినటువంటి నీరు మట్టి రెండు కలిపినటువంటి చిన్న చిన్న ఉండలు అక్కడక్కడ వదిలిపెట్టాను. అదే మరి పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చిన నీటిని కూడా నేను ఎక్కడికక్కడ వదిలిపెట్టి కొంత ఈ చేసాం, భూమి చల్లాం. ఈ రెంట్ వల్ల ఈ ప్రాంతంలో ఉండే భూమి ఇంకా శక్తివంతం కావాలని, ఆకర్షవంతం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. అరేంజ్మెంట్స్ కూడా చూశాను, ముమ్మరంగా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని పూర్తవుతున్నాయి. రేపటికి ఇంకా అంటే ప్రధానమంత్రి రావడం ఒకటి తక్కువ, అక్కడ అన్నీ కూడా నేనే. అదే మరి ముఖ్య అతిథులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు వస్తారు. కొంతమంది అప్పుడే వచ్చారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా బ్రహ్మాండ జరుగుతుంది, అందరు ఆశీస్సులు ఉన్నాయి. మరి కొన్ని నిమిషాల్లో శంకుస్థాపన కార్యక్రమం అది జరగబోతుంది. ఈ ఉద్విగ్న క్షణాలని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇది నా మీద ఒక బాధ్యత ఉంది. అదే మరి ఇది ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఇంకొక పక్క ఒక పెద్ద అవకాశం. ఈ దేశంలో ఒక మంచి నగరాల నిర్మాణం కావడంలో ఇది దోహదపడుతుంది. వరల్డ్ క్లాస్ సిటీగా తయారవుతుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అలాంటి మహా నగరానికి శంకుస్థాపన కొన్ని క్షణాలు జరుగుతున్నప్పుడు ఒక పక్క ఆనందం, ఇంకొక పక్క టెన్షన్ కూడా ఉంది. చాలా సంతోషం. ప్రజల కలలుగానే రాజధాని నిర్మాణం ఎప్పటిలాగా పూర్తవుతుందంటారు? ఈరోజు ఇటీవల కాలంలో చాలా రోజుల నుంచి ప్రజలు సంకల్పం చేస్తూ వచ్చారు. అదే మరి దైవ బలం కూడా కలిసేట్టుగా పూజలు కూడా చేశారు. అదే మరి పుణ్యక్షేత్రాల నుంచి ఇవన్నీ తీసుకొచ్చాం. మానవ ప్రయత్నం, ఆ తర్వాత ఏ విధంగా ముమ్మరంగా పోవాలన్నా ముందుకు పోవడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. వీలైనంత తొందరలో ఫేజ్ 1 2018 అంతా పూర్తవుతుంది. అదే మరి అందరూ సహకరించి అన్ని విధాల అన్ని సహకారాలు వస్తే ఇంకా ఫాస్ట్గా కూడా పోయినా ఆశ్చర్యం లేదు, తప్పకుండా అనుమానం లేదు. అన్ని నగరాల కంటే చాలా ఫాస్ట్గా ఈ నగరం అభివృద్ధి అవుతుంది. జై అమరావతి, జై జై అమరావతి, జై హో అమరావతి. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పందన. ప్రజల భాగస్వామ్యంతోనే అమరావతి రాజధానిని నిర్మించి తీరుతామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.